హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గ్రానైట్ మైనింగ్స్ గురించి అండ్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో మైనింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఎంతవరకు అయితే మనం టూరిస్ట్ మీద కానీ లేదనుకుంటే వాటర్ ఫాల్స్, విజిటింగ్ ప్లేసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి మీద అయితే చాలా వీడియోస్ చేసాం. సో ఇప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, సో గ్రానైట్స్ ఇట్లా శాండ్స్ కానీ లేదంటే రివర్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి మనం వాటి మీద కూడా స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇది మనకి ఒరిస్సా బౌండరీ దాటి వెళ్ళి క్వారీని అయితే షో చేశాను అనమాట. ఈ క్వారీని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ మనకి గ్రానైట్ ప్రాసెసింగ్ అనేది ఎలా చేస్తారు అనే దాని గురించి అయితే నేను మీకు ఈ ఫుల్ వీడియో చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వంశధార రివర్ యొక్క బ్రిడ్జ్ అనమాట. మా ఏరియాలో దగ్గరగా ఉండే రివర్ అనేది వంశధార అనమాట. సో ఈ వంశధార రివర్ అనేది మీకు ఆల్రెడీ వీడియో చెప్తాను. ఇది ఏంటంటే ఒరిస్సాలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఒరిస్సాలో స్టార్ట్ అయ్యి మాకు శ్రీకాకుళంలో చూసుకుంటే బామిని దగ్గర శ్రీకాకుళంలో ఎంటర్ అవుతుంది. లాస్ట్ మనకి బే ఆఫ్ బెంగాల్లో కళింగపట్నంలో అయితే కలుస్తుంది. మా ఏరియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్ అనమాట. ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ అయినప్పుడు ఏంటంటే మేము ఇత్తడి నుంచి అత్తలకి ఏర్ అనేది అయితే మాత్రం పడవలు ఉండేవి అనమాట. పడవలు ఏర్ అనేది దాటే వాళ్ళు నా చిన్నతనంలో కొన్నిసార్లు ఏంటంటే మనకి సమ్మర్లో వాటర్ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటాయి అనమాట. సో సమ్మర్లో వాటర్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనం అట్లా నడుచుకుంటూ పోయేవాళ్ళం వెళ్ళి. బట్ ఏంటంటే మనకి రైనీ సీజన్ ఉంటుంది కదా. సో ఆ రైనీ సీజన్లో మాత్రం మేమైతే ఇంకా పక్కగా పడవల మీదే పోయేవాళ్ళం అనమాట. ఈ డౌన్ చూస్తారు, ఈ డౌన్ దిగుతున్నాం. ఈ డౌన్ ఏరియా అంతా ఏంటంటే మాకు వరద వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయేది అనమాట. అండ్ ఇప్పుడు మనమైతే ప్రజెంట్ ఒరిస్సా బార్డర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఇంటి నుంచి చూసుకుంటే మా నియర్ బైలో టెక్కలి క్వారీ అనేది ఉంటుందన్నమాట. ఈ టెక్కలి క్వారీకి మనం చూసుకుంటే 2 వేస్లో అనేది రీచ్ అవ్వచ్చు. ఒకటి చూసుకుంటే మనకి ఆంధ్రాలో లూప్ లైన్ ఉంటుందన్నమాట. ఈ లూప్ లైన్లో వెళ్తే మనకి నియర్లీ 2.5 hours 76 kilometers ఉంటుందన్నమాట. లూప్ లైన్ అనేది కొద్దిగా రోడ్డు అనేది బాగోదు. దట్టు లూప్ లైన్ మనం స్పీడ్గా వెళ్ళాము. ఇది కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అనమాట, రిస్క్గా ఉంటుంది. అది కాక మనకి ఇంకోటి ఒరిస్సాలో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఆ ఒరిస్సాలో ఏంటంటే హైవే ఉంటుంది అనమాట. ఆ ఒరిస్సా హైవే అనేది మనకి చాలా బాగుంటుంది. మనం కొద్దిగా వేగంగా రీచ్ అవ్వడానికి కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట. సో మనం ఒరిస్సా బార్డర్లో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఒరిస్సా నుంచి వెళ్తున్నామంటే ఒరిస్సాలో చూసుకుంటే పెట్రోల్ కాస్ట్ కానీ లేదంటే మెటీరియల్స్ ఉంటాయి కదా, మెటీరియల్స్ కాస్ట్ కానీ అన్నీ కూడా మనకి ఒరిస్సాలో కొద్దిగా తక్కువ ఉంటాయి అనమాట ఆంధ్రాతో పోల్చుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి పెట్రోల్ ఉంటుంది కదా. సో పెట్రోల్ అనేది మనకి ఆంధ్రాలో 112 rupees. అదే మనకి ఒరిస్సాలో చూసుకుంటే 105 రూపాయలు ఉంటుంది అనమాట. ఒరిస్సాకి ఆంధ్రాకి చూడండి డిఫరెన్స్ చూసారు, 7 rupees డిఫరెన్స్ ఉంది. దానికి తేడా ఏంటంటే మనకి జిఎస్టీ ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల 112 పడుతుంది. మనకి వితౌట్ జిఎస్టీ ఉండడం వల్ల 105 rupees అనేది వాళ్ళు పెట్రోల్ కొనుక్కుంటారు అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు అయితే నేను మనకి ఒరిస్సాలో పెట్రోల్ బంక్లో అదే పెట్రోల్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుందని నీకు చెప్పినా కదా. సో మనం ఇప్పుడు అటు సైడ్ అయితే వెళ్ళి ఒక పెట్రోల్ బంక్ మీకు ఆయిల్ కొట్టిస్తా చూడండి. ఇది ఒరిస్సాలో పెట్రోల్ బంక్ అనమాట. ఇక్కడ మనకి ఆయిల్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం మా సైడ్ ఉన్న చాలామంది ఏంటంటే ఇటు ఒరిస్సా సైడ్ వెళ్తున్నాం అనుకుంటే ఒరిస్సా వెళ్ళే ఈ దారిలోనే పెట్రోల్ అయితే కొట్టించుకుంటారు అనమాట. మా ఏరియా నుంచి చూసుకుంటే 7 kilometer డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. నేను ఎప్పుడైనా సరే అట్లా సరదా తిరగడానికి అటు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ బ్యాక్ అయితే వస్తుంటారు అనమాట. మనం అట్లా వెళ్ళి ఫుల్ ట్యాంక్ కొట్టుకుని మనకి ఆయిల్ అనేది సేవ్ అవుతుంది. అంటే ఓన్లీ ఆయిల్ పర్పస్లో కాకుండా మనం సరదా తిరగడానికి వెళ్తాం కదా. సో అట్లాంటి టైంలో మనం వెళ్ళేటప్పుడు కొట్టించుకుంటే మనకి ఆ మనీ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో గైస్, మీకు హడ్బెంగి హైవే అని చెప్పినా కదా. సో ఇది అనమాట ఒరిస్సా హైవే అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా హైవే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనమైతే ఎటువంటి వెహికల్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి స్పీడ్గా అయితే వెళ్ళొచ్చు. అంటే నార్మల్ రోడ్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఆ రోడ్ చిన్నగా ఉండడం వల్ల ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. సడన్గా రోడ్డు దిగాలన్నా సరే మళ్ళీ బండి కంట్రోల్ చేయాలన్నా సరే కొద్దిగా చిన్న రోడ్ ఉండడం వల్ల ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనమాట. అదే హైవే అనుకోండి, మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా బండిని కొద్దిగా పక్కకు తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఒరిస్సా చూసుకుంటే మాకు హడ్బెంగి అనే విలేజ్ ఉంటుందన్నమాట. హడ్బెంగి విలేజ్ అనేది మాకు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అనమాట. ఈ విలేజ్ దాటాక ఇక్కడ నుంచి మనకి ఒరిస్సా అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్లా మనం పర్లాకింది హైవే అనేది మనకి హడ్బెంగి నుంచి ఒక 2.5 km అట్లా పోవాలన్నమాట. అట్లా పోతే మనకి హడ్బెంగి హైవే అనేది ఎంటర్ అవుతాము. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ థీమ్ ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఏమేమి రివర్స్ ఉన్నాయి అండ్ మైనింగ్ ఏరియాస్ కానీ వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. బీచెస్ గురించి కానీ నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే నాగావళి, వంశధార, స్వర్ణముఖి ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు వేగవతి రివర్ ఉంటుంది. అండ్ మహేంద్రతని రివర్ కూడా ఉంటుందన్నమాట. దాని తర్వాత గోముఖి అండ్ చంపావతి అండ్ ఇంకా చాలా చిన్న చిన్న రివర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మా ఏరియాలో దగ్గరలో చూసుకుంటే వంశధార రివర్ అనేది ఉంటుందన్నమాట. ఈ వంశధార రివర్ అనేది మనకి ఈస్టర్న్ ఘాట్స్లో
ఒరిస్సాలో స్టార్ట్ అవుతుంది. ఒరిస్సాలో స్టార్ట్ అయ్యి మాకు శ్రీకాకుళంలోకి బామిని మండలంలో అయితే ఎంటర్ అవుతుంది అనమాట. బామిని మండలంలో ఎంటర్ అయ్యి దాని తర్వాత బే ఆఫ్ బెంగాల్లో మనకి కళింగపట్నంలో అయితే మాత్రం కలిసిపోతుంది అనమాట సముద్రంలోకి. మనం ఇంతవరకు చూసుకుంటే మన ఛానల్లో వాటర్ ఫాల్స్ మీద కానీ లేదంటే విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, టెంపుల్స్ కానీ ఇట్లా వ్యూ పాయింట్స్ వీటన్నిటి మీద చాలా వీడియోస్ చేసాము. బట్ ఇప్పుడు డిఫరెంట్గా నేనైతే ఫస్ట్ టైం ఇట్లా క్వారీస్ అండ్ రివర్స్ మీద అయితే మళ్ళీ మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తున్నాను. అదేంటంటే గైస్, సో ఈ క్వారీస్ మీద చేయాలనేది నాకు అయితే ఐడియా ఎట్లా వచ్చిందంటే, సో నా ఎడ్యుకేషన్ ఏంటంటే నేను ఎర్త్ సైన్స్ అనమాట, జియాలజీ నేను ఎంఎస్సీ చేసిన. సో నా సబ్జెక్ట్ రిలేటెడ్ కూడా నేను చేసి కొంత నాలెడ్జ్ అనేది మీకు ఇద్దామని చెప్పేసి, కొంత దాని గురించి చెప్దామని చెప్పేసి ఇట్లా నేను ఈ వీడియోని అయితే చూస్ చేసుకున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే మనం మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు ఏంటంటే గ్రానైట్ మైనింగ్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో ప్రజెంట్ మనం ఎప్పుడైతే గ్రానైట్ మైనింగ్ దగ్గరికి వచ్చామో, నేను ముందైతే మైనింగ్ ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత ఆ మైనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అయితే అడిగాను అనమాట. సో లోపల వెళ్ళాలంటే మనం పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. వితౌట్ పర్మిషన్ అయితే ఎవరు లోపలికి వెళ్ళకూడదు. ఎందుకంటే మైనింగ్ టైం జరుగుతున్నప్పుడు వాళ్ళు కొన్ని ఏరియాలో మైన్ చేసినప్పుడు అంటే గ్రానైట్కి అయితే బాంబులు పెట్టరు, కానీ కొంతమంది గ్రానైట్స్ని పేల్చినప్పుడు వాళ్ళు బాంబులు కట్టర పెట్టడం కానీ లేదనుకుంటే పగల కొట్టడం కోసం అని చెప్పేసి కొన్ని హైడ్రాలిక్ మిషన్స్ యూజ్ చేస్తారనమాట. సో అట్లాంటప్పుడు మనం ఆ ఏరియాకి వెళ్ళకూడదు, ఎందుకంటే రాళ్ళు మన మీద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం అట్లాంటి క్వారీ ఏరియాస్కి వెళ్ళినప్పుడు సేఫ్ సైడ్ కోసం మనం హెల్మెట్స్ ఇవన్నీ పెట్టుకొని వెళ్తే చాలా బెటర్ అనమాట. రాళ్ళు గట్రా మనమే తుల్లి పడినా సరే సో కొంతవరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట. సో ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్తే పర్మిషన్ అయితే అడిగేసిన తర్వాత వాళ్ళైతే వెళ్ళి వీడియో తీసుకోమని చెప్పారు. బట్ ఏంటంటే ఈ క్వారీలో మొత్తం మట్టే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ అంతా చాలా హైట్లో మట్టి ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ అయితే బండి ఎక్కదేమో అనుకొని డేట్ చేసి అయితే బండి అయితే ఎక్కిస్తున్నాను. సో చూద్దాం బండి ఎంతవరకు వెళ్తుందో. నేను డ్రైవ్ చేస్తూ వెళ్ళినప్పుడు అయితే బండి మధ్యలో 2 సార్లు అయితే ఆగిపోయింది అనమాట. టైర్లు అయితే ఫుల్గా తిరిగేసాయి, మొత్తం దుమ్ము కూడా వస్తుంది. సో మీకు అది దుమ్ము మొత్తం కూడా వీడియోలో చూపిస్తా చూడండి, కనిపిస్తుంది. బట్ ఏంటంటే నేను సింగిల్గా వెళ్ళడం వల్ల ఆ బండి టైర్లు తిరిగింది అయితే నేను వీడియో తీసి చూపించలేకపోయాను. బట్ ఆ బండి టైర్లు తిరిగినప్పుడు మనకి దుమ్ము లేస్తుంది కదా, ఆ లేచిన దుమ్ము అనేది ముందుకు వస్తుంది అనమాట. ఆ దుమ్ము మనకు కనిపిస్తుంది చూడండి. సో కొంతవరకు బాగానే ఎక్కింది. ఇదంతా స్టోన్స్ ఉండడం వల్ల బండి ఎలా సైక్ అవుతుంది చూసారా కెమెరా. అన్ని గోతులు అనమాట, పెద్ద పెద్ద రాళ్ళు. అక్కడ మీకు చూస్తే కనిపిస్తుంది కదా మట్టి. సో చూడండి ఎంత మట్టి ఇక్కడ ఉంది. ఇక్కడ బండి దిగిపోయింది ఆల్రెడీ. సో బండి దిగిపోయిన తర్వాత మట్టి చూసారు అట్లా పైకి వస్తుంది. టైర్లు తిరుగుతున్నాయి ఇక్కడ, టైర్లు తిరుగుతుంటే మట్టి లేస్తుంది చూడండి. ఇంకా ఫుల్ దుమ్ము లేపిన తర్వాత ఇంకా బండి అట్లా అయితే పైకి ఎక్కింది. సో వాళ్ళైతే ఆశ్చర్యపోయారు అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ పెద్ద పెద్ద వెహికల్స్ అనేవి వెళ్ళడం కూడా కొద్దిగా కష్టం ఇట్లాంటి రోడ్లో. బట్ ఏంటంటే నిన్న స్కూటీని ఈ రోడ్లో తీసుకువెళ్తే వాళ్ళైతే ఆశ్చర్యపడ్డారు అనమాట. ఎట్లా తీసుకొచ్చావన్నా అని చెప్పేసి. అన్న నాకు అలవాటే అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. ఎందుకంటే మనం ఇట్లాంటి రైడ్స్ చాలా పోతూ ఉంటాం కదా, ఘాట్ రోడ్లో జర్నీ కానీ, ఇదంతా నాకు ముందు అలవాటే అనమాట. సో అందువల్ల ఏంటంటే నేను బండి ఇంకా సింపుల్గానే ఎక్కించేసాను. దిగింది బండి కానీ ఏంటంటే అలవాటు కాబట్టి ఇంకా బండి అట్లానే ఆపుకుని అయితే బండిని తీసుకొచ్చేసాను అనమాట పైకి. సో ప్రజెంట్ మనం పైకి అయితే వచ్చేసాము ఇక్కడికి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ థీమ్ ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఏమేమి రివర్స్ ఉన్నాయి అండ్ మైనింగ్ ఏరియాస్ కానీ వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. బీచెస్ గురించి కానీ నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే నాగావళి, వంశధార, స్వర్ణముఖి ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు వేగవతి రివర్ ఉంటుంది అండ్ మహేంద్రతని రివర్ కూడా ఉంటుంది అనమాట. దాని తర్వాత గోముఖి అండ్ చంపావతి అండ్ ఇంకా చాలా చిన్న చిన్న రివర్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. ఇంకా మా ఏరియాలో దగ్గరలో చూసుకుంటే వంశధార రివర్ అనేది ఉంటుంది అనమాట. ఈ వంశధార రివర్ అనేది మనకి ఈస్టర్న్ ఘాట్స్లో ఒరిస్సాలో స్టార్ట్ అవుతుంది. ఒరిస్సాలో స్టార్ట్ అయ్యి మాకు శ్రీకాకుళంలోకి బామిని మండలంలో అయితే ఎంటర్ అవుతుంది అనమాట. బామిని మండలంలో ఎంటర్ అయ్యి దాని తర్వాత బే ఆఫ్ బెంగాల్లో మనకి కళింగపట్నంలో అయితే మాత్రం కలిసిపోతుంది అనమాట సముద్రంలోకి. మనం ప్రెజెంట్ అయితే పైకి వచ్చాం కదా. సో అక్కడ చూడండి ఒక పర్సన్ అయితే ఉన్నాడు. సో అతను అడుగుదామని చెప్పేసి నేను ముందుకు అయితే వెళ్ళాను. బండి ముందు తీసుకెళ్ళా చూడండి. ఈ గ్రానైట్ మైనింగ్లో మొత్తం మనకి ఇక్కడ స్టోన్ ఏంటంటే లేయర్ బై లేయర్ అనేది కట్ చేస్తారనమాట. ఇట్లా లేయర్ బై లేయర్ కట్ చేయడం వల్ల ఏంటంటే ప్లస్ పాయింట్, వీళ్ళు షిప్పింగ్ చేసినప్పుడు కూడా లేయర్ బై లేయర్ చేయడం వల్ల సింపుల్గా ఉంటుంది అనమాట. అదే పెద్ద బండ్ల కింద చేశారనుకోండి, కంటైనర్స్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళిన వాటికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో వాటిలో కట్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ హైడ్రాలిక్ మిషన్స్ చూసారా, ఇట్లాంటి పెద్ద పెద్ద మిషన్స్ అనేవి యూజ్ చేసి ఆ స్టోన్స్కి ఫస్ట్ హోల్స్ లాంటివి పెడతారనమాట. హోల్స్లో పెట్టిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద, అంటే చిన్న పీసెస్ అంటే పెద్దవే అనమాట. సో ఇక్కడ చూడండి మన పెద్ద పెద్ద పీసెస్ కనిపిస్తున్నాయి కదా, అట్లా పీసెస్ కింద కట్ చేసి వాటిని క్రెయిన్స్ ఉంటాయి కదా, క్రెయిన్స్ సహాయంతో మనకి
ట్రక్స్ మీద ఎక్కించి కిందకి తీసుకెళ్తారనమాట. అక్కడ చూడ మన ట్రక్ కూడా కనిపిస్తుంది ఒకటి, అట్లాంటి ట్రక్స్ ఉంటాయి, అట్లా ట్రక్స్ మీదకి ఎక్కిస్తారు. అండ్ ఇక్కడ చాలా జేసీబ్స్ కానీ లేదనుకుంటే క్రేనర్స్ ఉన్నాయి కదా, అట్లా క్రేనర్స్ యూజ్ చేసి ఈ స్టోన్స్ అయితే కిందకైతే తీసుకుని వెళ్తారనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్టర్న్ ఘాట్స్లో గ్రానైట్ టెర్రైన్ అనమాట. ఈ గ్రానైట్ టెర్రైన్లో మనం చూసుకుంటే గ్రానైట్స్ కానీ మిగ్మటైట్స్ కానీ అండ్ అర్థసైడ్స్ కానీ అండ్ ఆల్కలైన్ రాక్స్ ఉంటాయి అనమాట. అండ్ గ్రానులైట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ రాక్స్ టైప్స్ అనమాట. అంటే మనకి రాక్స్ టైప్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఇగ్నియస్ రాక్స్ అండ్ సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్ ఉంటాయి అనమాట. ఇగ్నియస్ రాక్స్ అంటే మనకి లావా అనేది ఎవాపరేషన్ జరుగుతుంది కదా, ఇది ఎక్స్ప్లోరేషన్ జరిగినప్పుడు మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఫామ్ అయ్యి ఇగ్నియస్ రాక్స్ అనమాట. ఈ ఇగ్నియస్ రాక్స్ ఫామ్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఇవేంటంటే వర్షం గట్ర పడడం వల్ల వ్యాకోచం సంకోచం చెంది అండ్ ఒక ఏరియా నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరిగి వాటి యొక్క హార్డ్నెస్ని కోల్పోతాయి అనమాట. ఆ స్టేజ్లో మనకి సెడిమెంటరీ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ కొంతకాలానికి ఈ సెడిమెంటరీ రాక్స్ అనేవి మళ్ళీ వెదరింగ్, ఎరోషన్ ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ మెటమార్ఫిక్ రాక్స్ కింద ఫామ్ అవుతాయి అనమాట. ఇవి 3 టైప్స్ ఆఫ్ రాక్స్ అనమాట. ఇక్కడ మనం చూస్తున్న స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ అన్ని ఆర్కియన్ టు లేట్ ప్రోటోజోయిక్ ఏజ్ చెందిన అనమాట. అంటే నియర్లీ 4.5 బిలియన్ ఇయర్స్ నుంచి 2.5 బిలియన్ ఇయర్స్ మధ్యలో అనమాట. మనం ఈ ఈస్టర్న్ ఘాట్స్ మొబైల్ బ్యాంక్లో చూసుకుంటే గ్రానైటిక్ నైసెస్ కానీ లేదనుకుంటే చార్నకైట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. మన శ్రీకాకుళం చూసుకుంటే ఈ గ్రానైట్స్ ఉన్నాయి కదా, ఈ గ్రానైట్స్ అనేవి మిగ్మటైట్ గ్రూప్ చెందినవి అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే శ్రీకాకుళం బ్లూ ఉంటాయి అండ్ గ్రానైట్ ఫెర్రస్ గ్రానులైట్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇవే కాకుండా మనకి శ్రీకాకుళం వైట్ ఉంటుంది, శ్రీకాకుళం బ్లూ ఉంటాయి. అంటే 2 టైప్స్ ఆఫ్ గ్రానైట్స్ కూడా ఉంటాయి. ఈ శ్రీకాకుళంలో కొన్ని విలేజెస్ ఉంటాయి కదా, ఆ విలేజెస్లో చూసుకుంటే పోర్ఫిరోబ్లాస్టిక్ గ్రానైట్ డిపాజిట్స్ కూడా ఉంటాయి అనమాట. ఇంకా కొన్ని చూసుకుంటే మనకి ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి. మనకి వంగర్ ఉంది అండ్ రాజం ఉంటుంది అనమాట, శివడాం ఉందన్నమాట, ఆమ్దర్వల్స్ ఉంది చూస్తారా. ఈ ఆమ్దర్వల్స్లో ఇవన్నీ ఏరియాలో చూసుకుంటే మనకి పోర్ఫిరోబ్లాస్టిక్ గ్రానైట్స్ ఉంటాయి అనమాట ఈ ఏరియాలోన. మనం ఇప్పుడు టెక్కలి చూస్తున్నాం కదా శ్రీకాకుళం జిల్లాలోన. ఈ టెక్కలి మండలంలో చూసుకుంటే మనకి 9 విలేజెస్ ఉంటాయి అనమాట. ఈ 9 విలేజెస్లో మనకి బ్లూ గ్రానైట్స్ అనేవి లభిస్తాయి. ఆ 9 విలేజెస్ ఏంటంటే మెలిసిద్దివాడ అండ్ లింగాల వలస అనమాట. అండ్ ఇంకోటి అడ్డుకొండ, ఇంకా గూడెం అండ్ పోలవరం అండ్ టక్కలి అండ్ ముఖలింగంపురం అండ్ రావేవలసి ఉంటుంది అనమాట. అండ్ అదే కాకుండా పడిసెన అనేవి ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ మెగ్మటైట్ గ్రూప్ ఆఫ్ రాక్స్ అనమాట ఇక్కడ. సో గైస్ ఇప్పుడు నేను చాలా చెప్పినా బట్ మీకైతే ఏం అర్థం అది నాకైతే అర్థమైంది. సో ఎందుకంటే ఈ అండర్స్టాండింగ్ చేసుకోవాలనుకుంటే పర్టికులర్గా ఈ గ్రూప్ గురించి మనకి ఐడియా అనేది ఉండాలి అండ్ రాక్స్ గురించి ఐడియా ఉంటే మాత్రమే అర్థమవుతుంది అనమాట. సో అందుకే ఇంకా దీన్ని ఇక్కడితో ఆఫ్ చేసేసి నార్మల్గా మన లాంగ్వేజ్లో అయితే చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే గైస్ మనకి ఈ స్టోన్ ఉంటుంది కదా, స్టోన్ ఫార్మేషన్కి పర్టికులర్ ఏజ్ అనేది ఉంటుందన్నమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఇగ్నియస్ రాక్స్ చెప్పిన, దాని తర్వాత సెడిమెంటరీ రాక్స్ చెప్పిన, దాని తర్వాత మెటమార్ఫిక్ రాక్స్ చెప్పినా కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నాము, మన నాన్నలు ఉంటారు, మన పిల్లలు ఉంటారు. సో అట్లానే ఇప్పుడు మన నాన్న వాళ్ళ ఒక కాలం ఉంటుంది, మనదొక కాలం ఉంటుంది, మన పిల్లలది ఒక కాలం ఉంటుంది. సో అట్లానే ఇప్పుడు స్టోన్స్ ఉన్నాయి కదా, అట్లానే అవి ఒక తరం టైప్ అనమాట. అవి ఒక ఏజ్ చెందినవి, ఇంకా వాటి తర్వాత అవి సెడిమెంటరీ రాక్స్, ఇంకా దాని తర్వాత మెటమార్ఫిక్ రాక్స్ అనమాట. అట్లా ఒక్కొక్క ఏజ్ చెందిన ఒక్కొక్క టైప్ ఆఫ్ రాక్స్ అనమాట. సో ఇక్కడ చూడండి మనకి క్లీనర్స్ కానీ ఇంకా మనం వెనక్కి చూసాం కదా ట్రక్, ఇట్లా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వర్కర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, వాళ్ళతో మాట్లాడదామని చెప్పేసి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. సో చూద్దాం. ఇక్కడ క్లీనర్స్ అయితే చాలా స్ట్రాంగ్, చూసారు పళ్ళు అనేది ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ ప్రజెంట్ ఈ కొండ మీద నుంచి చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న లోతట్టు ఏరియా అంతా మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడికి వచ్చేది వీటితో మాట్లాడుతున్నాను ప్రజెంట్. అండ్ వీటినైతే అడిగారు అనమాట, మనకి ఈ క్వారీ ఇక్కడ నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు ఏంటి అని చెప్పి అడిగారు అనమాట. సో నేనేం చెప్తున్నా అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి, సో ఇట్లా మన క్వారీ మీద వీడియో చేస్తున్నా అని చెప్పాను అనమాట. ఓకే అని చెప్పారు. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేశారనమాట. సో మీరు కూడా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మన ఛానల్ కామెంట్ కూడా చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ గురించి తెలుసుకోవాలని ఉంటే అవి కూడా కామెంట్ చేయండి, మనం వాటి మీద కూడా వీడియోస్ చేద్దాం. అవునా రాళ్ళు తగిలేస్తుంది.
చిన్న టైర్స్ కదా అలా సెట్ అయిపోతుంది. ఒకసారి నాకు అది అలా కొద్దిగా తీయరా పట్టుకోవాలి అంతే మామూలు అంతే. కాదు చీకటి పడి ఇట్లండి సూర్యుడికి ఎదురా ఏం కనబడట్లే, ఇలా కనబడుతుంది ఇప్పుడు. ఓకే వంట పక్క